హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ తెలంగాణ సాయన్న. ఆట పాట మాట. నన్ను, నా కళను, నా యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్నటువంటి నా కళాభిమానులందరికీ ముందుగాల కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. నా వీడియో అయితే స్టార్టింగ్ నుండి చివరి వరకు చూడాలని కోరుతున్నాను. అట్లానే నా ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట గుర్తు గట్టి కొట్టండి. ఇకపోతే వర్షాలు తగ్గినాయి. తగ్గిన వర్షం అంటే మాకైతే తగ్గింది. తగ్గిన వర్షాలు గత 5 రోజుల నుండి మాకైతే ఫుల్ వర్షాలు పడ్డాయి. ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళకుండా ఫుల్ వర్షాలు పడ్డాయి. చెరువులు కుంటలు నిండి ఆల్రెడీ అలుగు దగ్గరికి వచ్చి ఆగినాయి. ఒకే ఒక వర్షం కొడితే అలుగెళ్తాయి. ఇక అట్లా ఆగినాయి. అగో ఇలా కనిపిస్తుంది చూడు, ఈ బండ మీదకి వెళ్ళి తెల్లగా కనిపించేటి నీళ్ళే మా చెరువు. అది ఆ చెరువు అవతల మా ఊరు కనిపిస్తుందా మరి మీకు లేదో కానీ, మంచిగా పరీక్ష పట్టి చూస్తే మా ఊరు మీకు కనిపిస్తుంది. ఫుల్ అయింది ఆల్రెడీ చెరువు. అలుగు దగ్గరికి వచ్చి ఆగింది. ఒక వర్షం కొడితే మళ్ళీ అలిగెళ్తుంది. అలిగెళ్ళి మళ్ళీ ఆగులోకి వెళ్ళిపోతాయి. మా వాగు కూడా ఫుల్గా ఇంకా వారుతుంది. మొన్నటి నుండి వారుతుంది. నిన్న ఇంకా కొంచెం అయితే బిర్జి మీదకి వెళ్ళిపోతుండే, అంత ఫుల్ వచ్చింది. అందుకే తగ్గిన వర్షాలు కాబట్టి 5 రోజుల నుండి ఫుల్ వర్షమే. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా వానలే ఉండే. ఈరోజు మాకు వర్షం లేదు. ఈరోజు శనుకు లేదు మాకు. వర్షం తగ్గింది కాబట్టి రైతన్నలుగా మంచిగా ప్రశాంతంగా పొలాలు నాట్లేసుకుంటున్నారు. 5 రోజుల నుండి సూర్యుడిని చూడలేక మేము ఎప్పుడు వస్తాడో సూర్యుడు అని ఆలోచన చేసినాం. అదిగో ఆ కొండల నడమ తొంగి చూసే ఎర్రని భగవంతుడు ఎవడు? సూర్యుడు. మీకు కనిపిస్తుందో లేదో చూస్తే ఆగో, అదిగో అలా బయటకు వచ్చిండు ఈరోజు. ఇందాకుండే ఇప్పుడు కొంచెం తెప్పలు సాట అయినట్టున్నాయి. నేనేమి అబద్ధం చెప్తలేను. అగో కనిపిస్తుందా? నా తల మీద అగో చూడ, పైన అగో అక్కడ అదిగో సూర్యుడు. ఈరోజు ఆ సూర్యకిరణాలు మా ఊరి మీద పడ్డాయి, మా పల్లె మీద పడ్డాయి. మా పాడి పంట పసందుగా ఉందని ఆ సూర్యకిరణాలు మా ఊరి మీద పడి, మా అడవి పైన సూర్యకిరణాలు వెలుగునిస్తున్నాయి. ఆ సూర్యుడు ఈరోజు సూర్యోదయంతోనే మా పల్లె చిన్నబోయింది, వెలుతురు లేదని ఈరోజు పొడుసుడుతోనే ఆ వెలుగు మా పల్లె మీద పడ్డది, మా అడవి మీద పడ్డది. సూర్యుడు 5 రోజులు కనిపించకపోతే ఎలా ఉంటుంది? 5 రోజులు మా పల్లె సింగరాయి పల్లె. నేను లేక సినబోయిందని ఆ సూర్యుడు ఈరోజు మా పల్లెను
సూర్యకిరణాలతోని అందరినీ సంతోషపెడుతున్నాడు. మా అడవి ఇగో పులకించిపోతున్నది. అంటే వర్షం కొడితే మనుషులం మనము తట్టుకోలేం. కొద్దిగా నీ చినుకులు రాగానే జాబు కవరో లేకుంటే రెయిన్ కోటో లేకుంటే చెత్తిరో ఏది లేకుంటే చెట్టు కిందనో ఏదైనా సాటు పెట్టుకుంటాం. ఎండ ఎంతైనా కొట్టని ఓర్చుకుంటాం. అంటే చూడుండి, వర్షం కొద్దిగా పడితే మనం తట్టుకోలేం. ఎండ ఎంత కొట్టినా తువాల చుట్టుకోనో ఎట్లా ఒక రకంగా కొంచెం బయటకు వెళ్ళిపోతుంటాం. వర్షం కొట్టి వెలిస్తే అంటే తగ్గితే ఎంత సంతోషం ఉంటుంది, ఎంత బాగుంటుంది, ఎంత మంచిగా అనిపిస్తుంటుంది. ఈ అడవి ఇటు ఇంకో చెరువు ఉంటుంది, మీకు కనిపిస్తుందో లేదో చూపించే ప్రయత్నం అయితే చేస్తా. దాన్ని కొత్త చెరువు అంటారు అన్నమాట. కొత్త చెరువు కనిపిస్తుందా మీకైతే? బాగా లాంగ్ ఉంటుంది, ఇట్లా చూస్తే కనిపిస్తుంది. మన కెమెరాకి అంత దూరం పనిచేస్తుందో లేదో. తెల్లగా లాస్ట్ చివరన ఆ చెట్ల సందులోకి వెళ్ళి అది కూడా ఫుల్ అయి ఉంది అక్కడ. అర్థమైందా? ఇగో ఈ పక్కన పంట పొలాలు నాట్లు వేసిరు ఆల్రెడీ. పంట పొలాలు నాట్లు వేసిండ్రు. వర్షానికి ఉన్న పవర్ అది. ఇక నిన్న మొన్న ముసురు పెడితే ఆ ముసుట్లా కొంతమంది నాట్లు వేసుకున్నారు. ఇక ముసురు పెడితే చల్లగా చలివెట్టంగా కొంచెం పండ్లు తక్కువనే అవుతాయి. ఎందుకంటే తడిచిపోతారు కదా. ఈరోజు అయితే ప్రశాంతంగా వరి నాట్లు వేసుకుంటున్నారు. రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక పంటలు వండుతాయి కదా అని. అన్నం తినకుండా తిన్నట్టుగా అయిపోయింది అందరికీ. అంటే వర్షాకాలం వర్షం మహత్యం అట్లుంటుంది. ఇక మా అడవి ఎట్లా గాలికి ఊగుతుంది. అగో సూర్యుడు ఇప్పుడు అగో మీకు అనిపిస్తుందా మరి? సూర్యకిరణాలు పడుతున్నాయా? వీడియోలో రిటర్న్ పడుతుందా వీడియోలో? మరి నాకైతే కనిపిస్తుంది. అట్లా సూర్యుడు వస్తే ఎంత బాగుంది చూడు. 5 రోజులు వర్షం కొట్టి 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 వర్షం తగ్గగానే ఈరోజైతే మాకు లేదు వర్షం. ఇక నాట్లు వేస్తుండ్రు బాగానే. రైతులందరూ ఎవరి పొలం పనుల వాళ్ళు నిమగ్నమైండ్రు. ఫుల్ వర్షాలు పడి వెలిసినాయి కాబట్టి అందరు సంతోషంగా ఉన్నారు. అగో మా అడవి. అందుకే వీడియో తీద్దామని వచ్చిన. తగ్గింది వర్షం కాబట్టి ఎట్లుంది? ప్రశాంతంగా లేదు, ప్రశాంతంగా ఉంది అడవిలో. ప్రశాంతంగా ప్రశాంతత. అడవి చల్లగుంటే అందరికీ బాగుంటుంది. అడవే అందరికీ ఆధారం. అడవి అందరికీ అన్నం పెడుతుంది. అడవే
ప్రజలకు పల్లెలకు జీవనాధారం. అడవి లేకుండా మనం బ్రతకలేం. ఓ నా ప్రియమైన ప్రజలారా, అడవి లేకుండా మనం బతకలేం. అడవే మనకు జీవనాధారం. ఇంకా తర్వాత మా ఊరికి సంబంధించినవి అన్నీ పెడతా మున్ముందు వీడియోలు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి నా వీడియోలు అయితే చివరిదాకా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఏదున్నా మిస్టేక్స్ ఏదున్నా కామెంట్ చేస్తే నేను సరి చేసుకుంటా. మీ సలహాలు నాకు అవసరం. మీ సలహాలు నాకు అవసరం ఉంటుంది కాబట్టి మరోసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నా ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే గంట గుర్తు గట్టిగా కొట్టండి. సరేనా? ఓకేనా? మరి మీరందరూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ పైన నాకు నమ్మకం ఉంది. కాబట్టి మీ అందరికీ కళాభివందనాలు తెలియపరుస్తున్నాను.